హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రవాణా శాఖ అధికారులు ఇటు పోలీసు సంయుక్తంగా కూడా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులపై అంటే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. స్కూల్ బస్సులు తనిఖీలకి భాగంగా మరి ఫిట్నెస్ ఉన్నాయా లేవా అనేది, ఎందుకంటే 2025-26 స్కూల్స్ అయిపోతున్నాయి. మరొక 1 month లో కూడా మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. మరి వీళ్ళ సంయుక్తం చేసిన దాడుల్లో మరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఫిట్నెస్లు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి రవాణా శాఖ అధికారి సాయి చంద్ గారు మనం అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. అంటే సంయుక్తంగా పోలీసులు మీరు అంటే సంయుక్తంగా కూడా తనిఖీలు చేస్తున్నారు కదా, తనిఖీలు ప్రైవేట్ స్కూళ్ళలో ఏ విధంగా ఉంది సార్? మరి ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి? మనకు ఎస్పీ గారు మరియు డిటిఓ గారు మన ఆధ్వర్యంలో మనం స్కూల్ బస్సులపై తనిఖీ చేస్తున్నాం జరిగింది. టోటల్గా మహబూబాబాద్, తొర్రూరు, దంతాలపల్లి, బయ్యారం ఆల్మోస్ట్ అన్ని మండల్స్లో మనం వెహికల్ చెక్ చేసుకుంటూ స్కూల్ బస్సులు ఏవైతే డాక్యుమెంట్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇతర ఓవర్లోడింగ్ కానీ ఎటువంటి ఫ్లాస్ ఉన్నా సరే మన 100% దాన్ని కేసు బుక్ చేయడం జరుగుతుంది. మామూలుగా ప్రైవేట్ పాఠశాలలో మహబూబాబాద్ ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు దానికి సంబంధించిన బస్సులు ఎన్ని ఉన్నాయి సార్? అవి మనకు ఓవరాల్గా మహబూబాబాద్ మండల్లో 120 వెహికల్స్ ఉన్నాయి. ఓవరాల్గా 220 వెహికల్స్ వరకు ఉన్నాయి. టోటల్గా తొర్రూరులో 50 వెహికల్స్, దంతాలపల్లి 10 వెహికల్స్, ఇట్లా ఒక్కొక్క మండలంలో కొన్ని ఓవరాల్ 220 వెహికల్స్ వరకు ఉన్నాయి. మనకి అన్ని వెహికల్స్ కూడా మేము ఆల్రెడీ లాస్ట్ టైమే వెహికల్స్ ఎప్పుడైతే మనకు స్కూల్ స్టార్ట్ అవుతాయో అప్పుడే స్పెషల్ రైడ్ నిర్వహించి అన్నిటికీ సంబంధించిన ఫిట్నెస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్ని అప్డేట్ ఉన్నాయా లేదా మనకు సిస్టంలో పాప వస్తుంది అనమాట. క్లియర్ ఏ ఫిట్నెస్ ఉంది, ఫిట్నెస్ లేవు అనేది. కాబట్టి ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాం ఎప్పటికైనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు మహబూబాబాద్లో స్పెషల్గా రోడ్ సేఫ్టీ భాగంలో స్కూల్ బస్సులు కానీ, హెల్మెట్ డ్రైవ్స్ కానీ స్టార్ట్ చేయమని చెప్పేసి మనకు పైన అధికారుల నుంచి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి మనకు ఉత్తర్వులు ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు దానిలో భాగంగా ఈఐబి చెకింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ సంబంధించిన చెకింగ్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ బస్సులో కూడా అంటే ఫిట్నెస్ లేకుండా అంటే కలర్స్ మార్చి కూడా పాత బస్సులకి కొత్త కలర్లు వేసి ఫస్ట్ ఎయిడ్ లేకుండా కూడా నడిపిస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు చూస్తారు. వాటిని మీరు ఏమైనా టేస్ట్ చేస్తారు ఏమన్నా? స్పెషల్లీ ఏంటంటే మనకు స్కూల్ బస్సెస్ ఎల్లో కలర్ ఉంటాయి. మనకు 15 years దాటకుండా ఏజ్ ఉంటేనే మన స్కూల్ బస్కి ఎలిజిబిలిటీ. 100% మన మోడల్ ఆఫ్ ది వెహికల్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ది వెహికల్ పక్కా చెక్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఫిట్నెస్కి ఆఫీస్కి వచ్చినప్పుడు చెక్ చేస్తాం. తనిఖీలో భాగం కూడా ఆ వెహికల్ అదేనా కాదా, అదే నెంబర్ ఉందా లేదా అని ర్యాండమ్ వెరిఫికేషన్ చేస్తాం అనమాట. కొన్ని బస్సులు అంటే చెన్నై నుంచి కానీ, వేరే కేరళ నుంచి కానీ తక్కువ ధరలో కొనుగోలు చేసి స్క్రాప్ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటే మేము విన్నాం. మరి మీ దృష్టికి వచ్చింది అలాంటివి ఏమన్నా? మనం అదర్ స్టేట్ నుంచి వెహికల్ వచ్చినా సరే మన ఇన్స్పెక్షన్ మనం వేస్తాం అనమాట. అది ఇప్పుడు ఆల్రెడీ వాహన్ హోమోజేషన్ పోర్టల్ ఉంటుంది అనమాట. అందులో వాళ్ళు పాత బస్ని కొత్తగా డేట్ చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ప్రజెంట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో భాగంగా టోటల్గా అక్కడ వెహికల్ అయినా సరే అది ఏ మోడల్, మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడు దానికి సంబంధించిన తయారు చేసారు, ఇంజిన్ నెంబర్ కానీ, చాస్ నెంబర్ కానీ ఏవి ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం 100% హోమోజేషన్ పోర్టల్లో వెరిఫై చేసిన తర్వాతనే మనం దాన్ని లోపలికి వేస్తాం. అప్పుడు అలో చేయం. ఆర్టీఓ అధికారులు తరచూ కూడా అంటే రోడ్డుపై వెళ్తున్న ప్రైవేట్ వాహనాలు కానీ, స్కూల్ బస్సు తనిఖీలు చేయడం వల్ల ప్రమాదాలు కూడా నివారించేందుకు ఆస్కారం ఉందంటారా? తప్పకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా మైనర్ డ్రైవింగ్ కానీ, లేకపోతే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ ఇటువంటి ఏమైనా కేసెస్ ఉంటే మేము 100% పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఫైన్స్ వేస్తే జరుగుతుంది, లేకపోతే బండి కానీ సీజ్ చేస్తాం ఆటోమేటికల్లీ. దాంతో కొంతవరకు ఏంటంటే ప్రజల్లో కూడా అప్రమత్తత ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులే కాకుండా కూడా స్కూల్ ఆవరణలో కూడా ఈ చిన్న ఆటోలు, టాటా మ్యాజిక్ కూడా విద్యార్థులు తీసుకుపోతున్నారు. మరి వాళ్ళకి ప్రమాదం జరిగినప్పుడు హెచ్చరికలు ఈ విధంగా ఉంటాయి సార్? మరి వాళ్ళకి చెప్తారా మీరు ఏమన్నా? లాస్ట్ టైం రూల్స్ ఉన్నాయంట పిల్లల్ని. యాక్చువల్లీ ఏంటంటే మనకు ఆటో రిక్షాలో కూడా స్కూల్ పిల్లలు అలౌ చేయొచ్చు. ఎంతవరకు అంటే మ్యాక్సిమం లోవర్ క్లాస్ అయితే 6 members, అప్పర్ క్లాస్ అయితే ఆల్మోస్ట్ సేమ్ సీటింగ్ కెపాసిటీ అంతా వాళ్ళు వేయాలి. ఇవాళ కూడా ఒకటి వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఒక స్కూల్ ఆటో ఒక సంబంధించిన ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంది. అందులో పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దాంతోపాటు వెహికల్ డాక్యుమెంట్స్ కూడా లేవు, ఇన్సూరెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ లేదు వెహికల్కి, రేడియం స్టిక్కర్స్ కానీ, బ్రేక్ లైట్స్ కానీ ప్రాపర్గా ఎటువంటి సేఫ్టీ లేదు. కాబట్టి ఇవాళ ఒక వెహికల్ సీజ్ చేయడం జరిగింది మార్నింగ్ స్పెషల్లో భాగంగా. ఇప్పుడే కాకుండా లాస్ట్ 2 months నుంచి కూడా మేము ఆల్మోస్ట్ 10 to 15 వెహికల్స్ సీజ్ చేశాం. లాస్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీలో దీనిలో ఈ యొక్క పాయింట్ యాడ్ చేయడం జరిగింది. స్కూల్ పిల్లలు ఆటో రిక్షాలో ఎట్లా వెళ్ళాలి సేఫ్గా అని చెప్పేసి మేము దానికి కూడా నెక్స్ట్ కార్యాచరణలో భాగంగా ప్రతి స్కూల్ యాజమాన్యానికి కూడా మేము ఒక టెంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టెంప్లెట్లో భాగంగా మీ స్కూల్కి సంబంధించిన పిల్లలు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తారు, అంటే బై ఆటోనా,
బై ఓన్ ట్రాన్స్పోర్టా, లేకపోతే బైక్లో కానీ, కార్లో కానీ, లేకపోతే స్కూల్ బస్సులో వస్తున్నారా, ఎట్లా వస్తున్నారు అని చెప్పేసి కూడా మనం దాన్ని డీటెయిలింగ్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాం పక్కన. ఇప్పుడు స్కూల్ బస్ లో ఎన్ని సీట్స్ కెపాసిటీ ఉంటాయి, పిల్లలకు ఉన్న కెపాసిటీ ఎంత ఉంది, డ్రైవర్ కి ఆ నియమ నిబంధనలు ఏ విధంగా వర్తిస్తాయి టోటల్ గా? మనకు ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ ద్వారా మనకు 40 సీటర్ నుంచి 50 సీటర్ వరకు ఉంటాయి అనమాట. మాక్సిమం ఎక్కువ 42 సీటర్, బేసిక్ లో 42 సీటర్ ఉంటుంది ఎక్కువ. దానిలో భాగంగా డ్రైవర్ కి ఒక సీట్ పోగా 41 సీటర్స్ లో ఎగ్జాంపుల్ పిల్లలు కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఒక అటెండెంట్ మ్యాండేటరీ ఉండాలి 100%, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి, యాంబర్ ఫ్లాషింగ్ ల్యాంప్స్ ఉండాలి, హెడ్ లైట్స్ కానీ బ్రేక్ లైట్స్ కానీ ప్రాపర్ వర్కింగ్ లో ఉండాలి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు హ్యాండ్ బ్రేక్ కూడా ప్రాపర్ వెరిఫై జరుగుతుంది. దాంతోపాటు వెహికల్ కండిషన్, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా వెరిఫై జరుగుతుంది. ఈ మధ్య కాలంలో స్కూల్ బస్సులు కూడా తరచు చూసిన మనం తొర్రూరు ఆ ఏరియాలో కూడా మద్యం సేవించి బస్సులు నడుపుతున్న పిల్లలు అని చెప్పి కొన్ని సందర్భాలు అమ్మాపురం దగ్గర కొన్ని యాక్సిడెంట్ అయినాయి. వాటి అంటే వీటికి డ్రైవర్లకి మీరు ఏ విధంగా హెచ్చరిస్తారు, జారీ చేస్తారు? లాస్ట్ జనవరిలో రోడ్ సేఫ్టీ వీక్ లో భాగంగా అప్పుడు మేము వీళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ చేసాం ఫాతిమా స్కూల్లో. చేసి వాళ్ళందరి కంటి పరీక్షలు, దాంతోపాటు వాళ్ళకి అన్న క్లియర్గా ఎటువంటి రూల్స్ ఫాలో కావాలి ఒక స్కూల్ బస్ డ్రైవర్, అవన్నీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు స్కూల్స్ అయిపోయిన తర్వాత మేలో మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ 100% మళ్ళీ ఒక సేమ్ ఇటువంటి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం. చెప్పేసి ఆ ప్రోగ్రామ్ భాగంగా అందరికి కూడా ఎట్లుండాలి ఒక స్కూల్ బస్ డ్రైవర్, యూనిఫామ్ ఎట్లా వేసుకోవాలి, నెక్స్ట్ ఎటువంటి ప్రవర్తన ఉండాలి, ఎటువంటి క్రమశిక్షణ ఉండాలి, వాళ్ళు ఆల్కహాల్ అడిక్ట్ ఉండకూడదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చే సమ్మర్ లో కూడా ఎక్కువగా ఈ స్కూల్ బస్సులు ఏంటివి వివాహాది శుభకార్యాలకు కానీ వాటికి తీసుకెళ్తాం. మరి వీటికి ఎలిజిబిలిటీ ఉందా, వీటికి ఫైల్ ఇట్లా చేస్తారా అంటే తీవ్రంగా? మనకు 100% స్కూల్ బస్ అనేది ఇచ్చిన ఏదైతే సమ్మర్ టైంలో 1.5 month లో భాగంగా వాళ్ళు ఎటువంటి రిపేర్స్ కానీ లేకపోతే ఏమైనా సర్వీసింగ్ కానీ దానికి సంబంధించిన అది మాత్రం కేటాయించారు. ఆ టైం కూడా స్పెషల్లీ అవి ఎటువంటి ప్రైవేట్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ వెళ్ళకూడదు. వెళ్తే మా దృష్టిలో 100% ఫైన్ వేస్తాం. ఇంకోటి అంటే ఈ రవాణా వ్యవస్థలో కూడా అంటే వీటికి సంబంధించినవి అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కానీ 3 అంచెల వ్యవస్థ కూడా వచ్చి కొత్తగా నిబంధనలు వచ్చి వాటి గురించి అని చెప్పి మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక కొత్త టెస్ట్ రాబోతుంది అనమాట. అంటే ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఏమంటారు అప్లికెంట్ ఉంటారో వాళ్ళు రోడ్ సేఫ్టీ టెస్ట్ అని చెప్పేసి ఒకటి కొత్త స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ స్టార్ట్ ఈ మంత్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయి వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన, హెల్మెట్ ఎందుకు కొని పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి, ఇవన్నిటికి సంబంధించిన క్లియర్గా డేటా గైడ్ లైన్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. చూపించి వాళ్ళకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు ఎల్ఎల్ ఎగ్జామ్, డిఎల్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో అట్లే రోడ్ సేఫ్టీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. దానికి వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అనమాట. ఓవరాల్ గా ప్రజలకు కానీ, స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు కానీ, స్కూల్ యజమానులకు కానీ మీరు ఏం చెప్తూ వాళ్ళకి? ఫస్ట్ స్కూల్ యాజమాన్యం ఏంటంటే స్కూల్ విద్యార్థులను ఎట్లయితే సేఫ్గా పట్టుకెళ్ళాలి, ఎట్లా పట్టుకెళ్ళాలి అనేది వాళ్ళకు ప్రణాళిక వేసుకోవాలి. మనకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ నుంచి కూడా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి క్లియర్గా. దాని భాగంగా వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం. అంటే ప్రతి విద్యార్థి ఎట్లా స్కూల్కి రావాలి, ఎట్లా వెళ్ళాలని ఒక ప్రణాళిక ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు తల్లిదండ్రులకు కూడా 100% వాళ్ళ సొంతం అంటే వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళ పిల్లలకు సేఫ్ ఉండాలంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఆటో ఎక్కించినా సరే ఓవర్లోడ్ కాకుండా డ్రైవర్ పక్కన కూర్చోకుండా జాగ్రత్తగా ఎక్కడైతే మనకు కేటాయించబడే సీట్ ఉంటుందో అక్కడే కూర్చోడానికి స్పేస్ అలొకేట్ చేసుకుని అక్కడ చెక్ చేసుకుని కూర్చోవాలి. అదే సేఫ్టీ కన్సర్న్ విత్ ఆల్. మనం ఒక్కరం సేఫ్గా ప్రతి ఒక్కరిని సేవ్ చేయాలంటే మనకున్న ఏమంటారు కన్స్ట్రెయిన్లో కొంచెం కష్టంగా అవుతుంది. అప్పటికైనా మేము 100% ప్రతి ఒక్క బస్సుని కానీ ప్రతి ఆటోని కానీ చెక్ చేసేసి వాళ్ళకి ప్రాపర్గా ఫస్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాం. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వాళ్ళకు ఫైన్స్ కూడా ఇస్తున్నాం. అవసరమైతే వెహికల్స్ సీజ్ చేస్తున్నాం. చివరిగా అంటే మహబాద్ చుట్టుపక్కల మొత్తం క్వారీస్ ఉన్నాయి కదా, ఇవి హెవీ లోడ్స్ ఉదయం పూట స్కూల్ అంటే ఆ టైమింగ్స్ తోనే హెవీ లోడ్స్ పోతుంది. నిన్న ప్రమాదం చోటు చేస్తుందని కూడా ఆస్కారం ఉంది. వాటిపై మీరు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా చెప్పారా వాళ్ళకి? ఇలాంటి మనకు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే కొంతవరకు గ్రానైట్ క్వారీలు ఉండడం వాస్తవే. కానీ మెయిన్ ఏంటంటే మనకు ఈ స్కూల్ టైమింగ్ లో గ్రానైట్ లారీ అయితే రావు. జనరల్ మేము రెగ్యులర్ ఇవాళ కూడా 6 o'clock స్టార్ట్ చేసి చెక్ చేస్తున్నాం, కంటిన్యూ చెక్ చేస్తున్నాం. స్కూల్ జోన్ లో కానీ అవి రాకుండా మేము చర్యలు తీసుకుంటాం 100%. ఇతనికైతే ఇవాళ సంయుక్తంగా పోలీసులు ఇటు రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు ప్రైవేట్ స్కూల్ సంబంధించిన బస్సులపై కూడా. వాళ్ళు ఈ నేపథ్యంలో కూడా ఇవాళ 2-3 బస్సులు కూడా సీజ్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా మళ్ళీ కొత్తగా సంవత్సరం స్టార్ట్ అవుతుంది. పిల్లలకి అన్ని విధాల సౌకర్యం ఉన్న ఉద్దేశంతో కూడా ఇటు పాఠశాలకి అట్ ద సేమ్ టైం పిల్లల తల్లిదండ్రులు కూడా తమ సూచనలు ఇస్తున్నారు. ఆ డ్రైవర్లు కూడా శిక్షణ తరగతి వాళ్ళకి అవేర్నెస్ వెళ్ళేలా మధ్యమత్తులో రైలు లేకుండా కూడా అన్ని విధాలు చర్యలు తీసుకొని నిష్ణాతుడు అంటే శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్ని నియమించుకోవాలి. అన్ని విధాలుగా ఫస్ట్ ఎయిడ్ ఉండాలి. అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పుడు ఆ డ్రైవర్
ఆ శిక్ష ఆ బస్సుకు సంబంధించిన అర్హుడు అని చెప్పిస్తున్నారు. ముందు ముందు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం, దీనికి సంబంధించినటువంటి పూర్తి భద్రత కూడా తీసుకుంటాం, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని చెప్పేసి రవాణా అధికారి సాయచరణ్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.